క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి ఈ దినమునకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచన ప్రారంభము. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందననుకొని నయమానును కలుసుకొనుటకై పోవచ్చుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిన కనుక నీవు వారి కొరకు 2 మడుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యములను మన విశ్వాస యాత్రలో మనకి మనముగా అనువర్తించుకొని శుద్ధీకరింపబడి దేవుని కొరకు సిద్ధపడే సాధనములుగా మనం ఉందామని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. తద్రీతిగా ఉంటుండగా ఈ దినమున ఈ యొక్క 2 బిడ్డల గురించి మనం ఈ దినాన చదువుకున్నాం. ఒకరు నయమాన్ అనే ఒక వ్యక్తి, రెండవ వారు గెహాజీ అనే ఒక వ్యక్తి. 2 కూడాను 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వారి యొక్క జీవితాలు గడుపుతున్నటువంటి వారు. ఒకరు యేసుక్రీస్తు వారిని, దేవాతి దేవుని నమ్మి ఈయనే దేవుడిని విశ్వసించి తనకున్నటువంటి ప్రతి స్థితిని చంపుకొని తను జీవించడానికి సిద్ధపడి ఒప్పందం చేసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. నీ దేవుడే నా దేవుడు అని చెప్పినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన తన జీవన క్రమంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బయటకు పెట్టివేసి తనకు తానుగా తన మనసులో ఉన్నటువంటి యోచనను తెలియచేసిన వాడిగా ఉంటున్నాడు. 15వ వచనము 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయాన్ని చదువుతున్నాను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని వద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలీయులలోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకునవలసిందిగా అతనితో చెప్పగా, అతను దేవుని ఒప్పుకొని అప్పుడే ఒక క్షణంలోనే తను బహుమానం ఇవ్వాలి దైవజనుడికని ఆశించిన వాడిగా ఉంటున్నాడు. దైవజనుడైతే నాకు వద్దు అని చెప్తాను. అది ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం. తనకున్న ఆస్తిని, తనకున్నటువంటి శక్తిని ప్రతిదీ కూడా దేవుని కొరకు సమర్పించడానికి సిద్ధపడిన ఒక వ్యక్తి.
అతడు అన్యుడిగా చెప్పబడుతున్నాడు. ఇప్పుడు రెండవ వ్యక్తి గెహాజీ. ఈ వ్యక్తి అయితే దైవజనుని యొద్ద తను శిష్యుడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దైవజనుని యొద్ద శిష్యుడిగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు దైవజనుని సన్నిధిలో ప్రతినిత్యము దేవుని యొక్క శక్తివంతమైన క్రియలు చూసేవాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క కృపను పొంది ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి ఎరిగిన వాడుగా కూడా ఉంటున్నాడు. దైవజనుని పాదముల చెంత తను సేవ చేసేవాడిగా కూడా ఉంటున్నాడు. తనకున్నటువంటి ప్రతి పరిస్థితి ఆశీర్వాదకరమైనదిగా ఉంటున్నది. అయితే ఆ వ్యక్తిలోనికి అపవాది యొక్క క్రియలతో కూడిన మనస్తత్వము చొప్పించబడి ఉన్నది. దైవజనుడైతే వద్దు అన్నారు ధనాన్ని. ఈ ధనము కావాలని ఆశించిన వారి మనస్తత్వాలు ఎలాగుంటాయంటే, వారి వారి క్రియలలో వారు దానిని సంపాదించుకోవటానికి అబద్ధములు ఆడటం అనేది ఒక పర్ఫెక్ట్ ఎనాలజీ. డబ్బులు నీది కాని దానిని వృధాగా సంపాదించుకోవటానికి అలాంటి మనస్తత్వము మనుష్యుడికి వస్తుంది. అది అపవాది క్రియేట్ చేస్తుంది. కాబట్టి నువ్వు దైవత్వంతో విశ్వాస జీవితంలో ఉన్నప్పటికీ, దేవుని యందు భక్తి తత్పరత ఉన్నప్పటికీ, నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో అప్పుడు సాతానుడు నీలోనికి వచ్చి ఆ ధనము ద్వారా నీ విశ్వాసతలో నుంచి కింద పడివేస్తాడు. ఇప్పుడు దైవజనుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన స్థితిని కలిగినటువంటి గెహాజీ, ఆత్మీయతలో బలపరచబడినటువంటి గెహాజీకి ధనము చూడగానే ఆశ కలిగింది. అతను దైవజనుడు వద్దన్న సంగతి తెలుసు. అయితే ఇతనైతే పరిగెత్తుకుని పోతున్నాడు. అతనితో అబద్ధం ఆడుతున్నాడు. దైవజనుని యొద్దకి 20 బిడ్డలు వచ్చారు. శిష్యులుగా చెప్పబడిన వారు. వారికి ధనం అవసరమైందని దైవజనుడు మీ యొద్దకు పంపాడని ఆయన అబద్ధమాడిన స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి మన ఆలోచన సరళి ధనమును గురించి అబద్ధమాడటం అనేది నిన్ను బలహీనపరుస్తుంది విశ్వాస జీవితంలో. నీ దినాన ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ధనము కొరకు మన మనస్తత్వములను బందీ చేయకూడదు. దేవుడు ఇస్తాడు డబ్బులు. అవసరము నీవు చేసిన పనిని బట్టి దేవుడు ఇస్తాడు. అంతకంటే మేలుతో కూడిన స్థితి కూడా ఇస్తాడు ఆయనను ఆశ్రయించినప్పుడు. కాబట్టి ఇక్కడ దైవజనుని యొక్క శిష్యుడు చేసినటువంటి స్థితి ఏమిటంటే, దైవజనుని యొద్దకు వెళ్ళి అబద్ధమాడినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. అతనికి అంతా హీ నోస్ ప్రిటీ వెల్ అబౌట్ ది మైండ్ ఆఫ్ హిస్ మాస్టర్. వారి యొక్క యజమానుడి యొక్క మనస్తత్వము తెలుసు. ఆయన మనస్సు లేదని కూడా తెలుసు. రెండవ తప్పు, ఆయనకు మనస్సు లేదు అని తెలుసు. ఆయన గురువు గారు చెప్పినట్టే వినాలి. వాక్యోపదేశం ఏదైతే చెప్తారో ఆ వాక్యానుసారం జీవించడానికి సిద్ధపడలేదు గెహాజీ. అయితే దైవజనుడికి మరలా ఈ మాట చూడాలి. అతను ఏం చేశాడంటే, ఆ సొమ్మును తీసుకొని వచ్చి ఆయన చేసినటువంటి స్థితి ఏంటంటే, హల్లెలూయా 25వ వచనం, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువుగా ఎలీషాను చూసి, గెహాజీ నీవెచ్చట నేను వచ్చిందని అడుగుగా అతడు నందుకు వాడు, నీ దాసుడైన ఎచ్చడికి పోలేదనను. మళ్ళా 3వ అబద్ధం. అంత మాత్రమే కాకుండా మరి యొక్క స్థితి 24, మెట్ల దగ్గర వారు రాగానే వారి ఎదురుని గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. 4వది, వారిరువురికి కూడా తెలియకుండా
దాన్ని లోపల దాచిపెట్టాలని ఆశపడిన వాడిగా ఉంటున్నాడు. అనగా ఇప్పుడు ఎన్ని తప్పులు చేశాడు? ఒక చిన్న చిన్న ఆశ మీద, ధనమనే ఆశ మీద ఎన్ని తప్పులు చేశాడో మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి ధనమును గురించి ఆశపడ్డాడు. దైవజనుడు ఏం చేశాడంటే చూడండి, కాబట్టి నయమానుడు కలిగిన కుష్ఠుడు నీకును నీ సంతతికి సర్వకాలం అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైనను కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళాడు. ఎన్ని అబద్ధాలు ఆడాడో, తన భవిష్యత్తు ఏమైందో, తన పితరులు, తన యొక్క సంతతి. ఏంటండి ఇది? ఏంటండి ఇది? కుష్ఠు నీకును నీ సంతతికి సర్వకాలము. ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ గెహాజీ సంతతి అయి ఉంటుందేమో నేను అనుకుంటాను. సర్వకాలము ఆయన సంతతికి కుష్ఠము వచ్చినట్లుగా శపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన జీవన క్రమాల్లో ధనమును గురించి ఆశ కలిగి ఉంటే, ఆశ నుంచి నీది కాని దాని గురించి ఎప్పుడు కూడా ఆశించవద్దు. ఎప్పుడు కూడా ఆశించవద్దు. అందులో మోసమున్నదని నువ్వు గ్రహించాలి. ఈ ఎలీషా ఎలాంటి వాడు తెలుసా? దైవజనుల యొద్దకు రావటానికి తనకున్నటువంటి సర్వ సంపదలు వదిలి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. దైవజనులతో శిష్యత్వం చేయడానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ దైవజనుల యొద్ద రెండింతలు ఆశీర్వాదాలు పొందిన వాడిగా ఉంటున్నాడు. ఏ వ్యక్తి అయితే అలాంటి వ్యక్తి దగ్గర, అలాంటి దైవజనుల యొద్ద ఈ ఆశ కలిగి తన జీవితాన్ని పాడు చేసుకున్న వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం విశ్వాస జీవితంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు పొందుతాం, అనేకమైనటువంటి అద్భుతాలు పొందుతాం. కానీ అప్పుడప్పుడు మన యొక్క బలహీనమైనటువంటి మనస్తత్వంతో దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావేమో. ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగో నీకు నీవుగా ఆశీర్వాదాలు పోగొట్టుకోవటం కాదు, నీ సంతతి వారు సర్వకాలము పోగొట్టుకుంటారంటున్నాడు. అది నీకు ఇష్టమా? వారు బాగుపడాలనే కదా, వారు అభివృద్ధి చెందాలనే కదా నీ బిడ్డలు, నీ సంతతి, నీవు ఇంతకాలం కష్టపడుతున్నది. కాబట్టి నీవు కష్టార్జితాన్ని నీ బిడ్డలకు పెడితే సర్వ లోకములు వారు ఎప్పుడు కూడా ఆశీర్వదకరంగా మార్చబడతారని ఆత్మదేవుడు ఇదనాన తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి ధనము కోసము దేవుని దగ్గర ఉన్నటువంటి దేవుని యొక్క శిష్యర్కం పొందినటువంటి, దేవుని యొక్క ఆజ్ఞలు పొందినటువంటి విశ్వాసి తన యొక్క సర్వస్వాన్ని కోల్పోయాడు ధనము వలన, ఆశ వలన. అదే రీతిగా మరి యొక్క కుటుంబాన్ని చూస్తాం. ఇప్పుడు గెహాజీ పోగొట్టుకున్న స్థితిని చూసాం. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఒక కుటుంబం ఏం చేస్తుందంటే, ఆ కుటుంబంకు ఉన్నటువంటి బలహీన పరిస్థితి ఏ రీతిగా ఉంటున్నది. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అక్కడేమో గెహాజీ వైపు ఆత్మ వెళ్ళి చూసి వచ్చింది. అనగా విశ్వాస జీవన క్రమాన్ని ఎప్పుడైతే రక్షించబడతామో, మనము ఎప్పుడైతే దేవునితో ఉంటామో, నీతో దేవుడు ఉంటాడని మన వాక్యాలు ఎప్పుడు చదువుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నివసిస్తాడని ఆ పరిశుద్ధాత్మ దేవుడు గెహాజీ వెంట పరిగెత్తినట్లుగా మనం చూస్తున్నాం. గెహాజీ చేస్తున్న క్రియలన్నీ చూసినట్లుగా చూస్తున్నాం. గెహాజీ పరిస్థితి అంతా కూడాను దైవజనుడైనటువంటి ఆ యొక్క ఎలీషా చూశాడని కూడా గ్రహించాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇరువురు బిడ్డలు చేయించున్నటువంటి భార్య భర్తలు దాచుకున్నటువంటి దేవుని సొమ్మును దాచుకున్నటువంటి వారు, దేవుని సొమ్మును దాచుకున్నటువంటి వారు. ఆ స్థితి పేతురు భక్తునికి తెలిసిపోతున్నది. వారు ఏం చేశారంటే ఆ సొమ్ముని
అమ్మారు, దేవునికి ఇవ్వాలేది, కానీ కొంత సొమ్ము తీసి దాచిపెట్టుకున్నారు. అదంతా కూడాను క్లియర్ కట్ గా చూస్తున్నాడు పేతురు భక్తుడు, పరిశుద్ధాత్మ వచ్చుడై. కాబట్టి దేవునికి చెల్లించాలని ఒక ఆశ కలిగి ఉన్నప్పుడు నీకు ఆ సొమ్ములో ఒక పైసా కూడా తీసుకోవద్దు. అసలు నువ్వు చెప్పొద్దు దేవునితో. అది మహా డేంజర్. నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఇక అంతే, ఇమ్మీడియట్ గా నువ్వు ఇచ్చేసాయి. కానీ డోంట్ గో టు దట్ ఎక్స్టెంట్ టు సీ దట్ యువర్ లైఫ్ విల్ బి స్పాయిల్. అక్కడ అతనికేమో కుష్ఠము తన సంతతికి వచ్చింది. అక్కడ వీరిరువురు అయితే మరుక్షణంలోని ఇరువురు మరణించిన వారుగా ఉంటున్నారు. దేవునితో పోరాటము వద్దు. నీ నిత్య జీవానికి మనం వారసులమయ్యాం. కాబట్టి మన యొక్క ఆత్మీయతను మనం పోగొట్టుకొని మనము బలహీనులు కావద్దు. ధనము అనేది దేవునికి ఇష్టం లేని క్రియ అని మనం గ్రహించాలి. ధనము నీది కాని దాని గురించి ఆశించవద్దు. దేవునిది నీవెప్పుడు తీసుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. అర్థమవుతుంది కదా? నీది కాని దాని గురించి ఇతరుల నుంచి నువ్వు ఆశించవద్దు. అదే రీతిగా దేవునికి చెందినటువంటి నీ మనస్సులో ఏదైతే ఇది దేవునిది అని నువ్వు అనుకున్నావో అది దేవునికి ఇవ్వటమే మంచిది. లేని ఎడల నీ ఆత్మీయ జీవితం నాశనం అవుతుందని ఈ అననీయ సప్రియాలు మనకి ఇద్దరు తెలియజేస్తూ ఉన్నారు. వారి ఇరువురు కూడాను ఏమైందంటే అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినప్పుడు వారి ఇరువురు కూడాను మరణించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘమంతటికి ఈ సంగతులను విని వారందరి మిగుల భయము కలిగెను. ఆమె చనిపోయినదని చూచి అప్పుడు పేతురు అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు మనతో కూడా, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించని? నీవే కాదు, నీతో కూడినటువంటి స్నేహితులు, విశ్వాసులు ఎవరైనా కూడాను ఆ విషయంలో సహకరించకూడదు, ఏకీభవించకూడదు. ఉచితమైన సలహాలు ఇచ్చి వారి జీవితాలను నాశనం చేయొద్దని దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇరువురి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. యెషయా 14లో ఉన్నటువంటి వ్యక్తిని ఏ రీతిగా చూస్తున్నాం. హల్లెలూయా. 14వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి 12 తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితవి, జనములను పడగొట్టి నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితవి. ఏమనుకున్నట్ట? మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఈ వ్యక్తి కెరూబులుగా చెప్పబడుతున్నటువంటి వాడు, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి వాడు, అభిషేకించబడినటువంటి వాడు, దేవుని చెంత జీవిస్తున్నటువంటి వాడు, ఆయన కంటే గొప్పవాడు అవ్వాలని ఆశించాడు. దైవజనులు కూడా అంతే, వాడు దేవుని కంటే గొప్పవాడని ఆశిస్తున్నారు. దైవజనులు తన స్థితిని తను మర్చిపోతున్నారు. తోసివేశాడు దేవుడు, తోసివేశాడు. గర్వం వచ్చింది. దేవుని స్థానాన్ని కోరుకున్నాడు, పడిపోయాడు. భూమి మీద పుడికి తిరుగుతానే ఉన్నాడు. ఆయన నుంచే మనకి సమస్యలు అనుకున్నాడు. కాబట్టి క్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. ధనాన్ని గురించి, గర్వాన్ని గురించి మాట్లాడాడు, తోసివేయబడ్డ వాళ్ళ గురించి. అర్థమవుతుందా? మరియు దావీదు భక్తుడు 2 సమూయేలు గ్రంథంలో 12:3లో ఆ భక్తుడి గురించి దేవుడు మాట్లాడుతున్న మాటను చూస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదిగో నేనున్నాను, నేను ఎవరిని ఎత్తునైనా తీసుకొనినా, ఎవరి గాత్రము నేను పట్టుకొనినా, ఎవరికైనా అన్యాయం చేసేదినా, ఎవరు నేను బాధ పెట్టినా, న్యాయము నాకు అగ్గపడకుండా ఎవరి ఎత్తునైనా లంచము పుచ్చుకొనినా, అలాగు చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాడు నా మీద లక్ష్యం పలుకోవలను. అప్పుడు నేను మీ ఎదుట మరలా నిత్తును అని శామ్యూయల్ చెప్తున్నాడు. ఎంత గట్టిగా చెప్తున్నాడు చూడండి. ఆయన వలె మనం సాక్షాత్మైన బిడ్డలుగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లూకా 6:9 యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు మనతో మాట్లాడినటువంటి మాటని ఏ రీతిగా చూస్తూ వస్తున్నాం. 6:29 నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపు రెండో చెంప కూడా త్రిప్పము. నీ పైబట్ట ఎత్తుకొని పోవాలని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. ఇది మన కాన్సెప్ట్, యేసయ్య కాన్సెప్ట్. నిన్ను కొట్టారు వాళ్ళు, ఓకే, రెండో చెంప చూపిమంటున్నాడు. నీ పైబట్ట తీసి నీ యొక్క అంగీ తీసుకెళ్తున్నాడు. అరే అరే ఇట్లా నా అంగీ కూడా, నా పైబట్ట కూడా తీసుకొని వెళ్ళమంటున్నాడు. ఇది మన కాన్సెప్ట్. మనమేమో దానికి విరుద్ధంగా జీవిస్తాం. మరి ఒక మాట 12:15 దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని 12:15 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. లోభిత్వం అనేది దేవుడికి అసలు ఇష్టం లేదు. లోభం అంటే మనకు తెలుసు, లోబుకి ఆశలు కూడా ఎక్కువే. ధనం మీద ఆశ ఎక్కువ ఉంటుంది. ఆశ వల్ల లోబుతో ఉంటాడు. కానీ నాకున్న సొమ్ములో నేను చెయ్యాలి కదా అంటాడు. అదేమి పనికిరాదు దేవుడి దగ్గర. లోభేమి యువక జాగ్రత్త పడడి. ఒకని కలమి విస్తరించిన వారి జీవమునకు మూలము కాదనేను. నీకు ఒక ఆస్తి పెరుగుతుంది అనుకో, నీ నిత్య జీవానికి మూలమే కాదు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అలాగనే దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి సామెతల గ్రంథంలో ఉన్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. సామెతలు 23లో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 23లో ఉన్న సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. సామెతలు 23:4 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఒకవేళ అభిప్రాయం వచ్చిందనుకో, నువ్వు వదిలిపెట్టమంటున్నాడు. ఐశ్వర్యం కలిగించుకుని ధనవంతుడు కావాలని భావనను మాత్రం తీసేయమంటున్నాడు. 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడకు ఆతురపడివాడు శిక్ష నందకపోడు. ధనవంతుడవటానికి ఆశపడిన వాడు శిక్ష నందకపోడని ఆత్మదేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. అలాగనే మన యొక్క 27 బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. కీర్తన గ్రంథము 52:7 మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 52:7 మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఇదిగో దేవుని తనకు దుర్గముగా ముంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొని వాడు నీదే అని చెప్పుకొనొచ్చు వారిని చూచి నవ్వుదురు. తన సమృద్ధి అందు నమ్మక ఉంచి దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక. దుర్గము అంటే దేవుని కాకుండా ఎవడైనా ఏదైనా చేయని, దేవునికి ప్రాధాన్యత అయిన వాడందరూ కూడా అసహ్యమైన ఈ వేదనలు పాలవుతారని వాక్యము సెలవిస్తున్నది. యాకోబు భక్తుడు 5వ అధ్యాయంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 5:1 ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుబడి. రేపు రాబోతున్న సమయాన్ని గురించి, రాకడ గురించి మాట్లాడుతున్నాడు. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును.
అంత్య దినముల యందు ధనము కూర్చుకొచ్చని. బంగారానికి వెండికి తుప్పు పడుతుందా అండి? అది రేపు సాక్ష్యం బట్టి చెప్పిందంట. రెండవ రాకడలో దేవుడు రాకడలో ధనవంతులకి ఉరి వస్తుంది అంటున్నాడు, ఉపద్రవం వస్తుంది అంటున్నాడు. ఒకరిని ఆశించిన వారికి ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితులు మనలో ఉంటే మనం దేవునితో మాట్లాడాలి. 9వ వచనం 1వ అధ్యాయం యాకోబు, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. చాలా బలి చక్కగా మాట్లాడాడు. ఎవడైనా లేనివాడు ఏదైనా స్థాన స్థితి ఉంటే వాళ్ళు మనకు అదే పరిస్థితి. నేనైతే అంతే, నాకున్న స్థితిని బట్టి నేను అతిశయిస్తాను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ. ఒకవేళ ధనవంతుడి ధనం పోయిందనుకో, దీనదశ వచ్చిందనుకో, దాంట్లో అతిశయించాలి. దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. ఎందుకంటే ధనవంతుడికి ఎందుకు అలా చెప్తాడు దేవుడు? గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించబడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములు వాడిపోను. కాబట్టి మన పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయో మనం ఆలోచించుకుందాం. మనం దేవునికి విరోధముగా వాక్యానుసారం జీవిస్తున్నామో ఏమోనని మనము దేవునితో మాట్లాడవలసిన వారుగా ఉంటున్నాం. దేవుడు ఒక మాట జరుగుతున్నాడు. 2 తిమోతిలో ఉన్న సత్యాన్ని చదువుతూ వస్తున్నాం. 2 తిమోతిలో ఉన్న సత్యం ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దానికి ముందుగా 1 తిమోతి 3:1-3లో ఉన్న సత్యాన్ని చదువుతున్నాము. 3:6. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోపడుకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అది అపవాదికి చెందిన శిక్ష అంటే నరక పాత్రుడు చీకట్లో బెళంలో పడివేసేవాడు. ఇప్పుడు 2 తిమోతి 2:26. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మనస్సు దయచేయు. ఇది ప్రార్థన చేయాలి. మనము వారికి అలాంటి మనస్సు లేకుండా చేయాలని. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరబట్టిన వీరు, సాతాను చెరబట్టిన వారు అంటున్నారు వాళ్ళని, అటువంటి మనస్తత్వం కలవారిని వారి ఇరులో నుండి తప్పించుకొని మేలుకొందరమని ప్రభువు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండేది. నాకు ఇచ్చాడు బాధ్యత. దేవుడు వాక్యం చెప్పి అటువంటి క్రియల నుంచి దూరపరిచి నిత్య జీవానికి వారసుని చెయ్యని నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నేను ఈ వాక్యం చెప్పాలి. కాబట్టి దేవుడికి నేను బద్ధుడు. కాబట్టి ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండలేను. ఒకవేళ నాకు కీడేమని ఉందంటే మీ ద్వారా అది నేను సహిస్తాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకొందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము స్వామి. ఈ ఉదయకాల సమయంలో అయినా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ధనము, గర్వము అయినా ఈ లోకములో మానవుని పతనము చేసేది అపవాదికి మా బలహీనతలు బట్టి ఒక సాధనముగా ఉండేది. కాబట్టి మీరు వాక్యము ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఒకరి ధర్మను గురించి మేము ఆశించకూడదు. ఒకరి ధర్మను గురించి ఆశించినప్పుడు అబద్ధములతో కూడిన జీవన క్రమంలోనికి వెళ్ళకూడదు. మీ ఆజ్ఞల్లో ఉన్నదినైనా అబద్ధం ఆడరాదని. కాబట్టి దేవా, మాకు ఈ దినమున మీరు తెలియజేసిన వాక్యానికి కృతజ్ఞత అభివందనములు. ఈ దాసుడైన నాకు కూడా మీరు తెలియజేసినటువంటి వాక్యమును బట్టి నైనా కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటున్నాను. నా బిడ్డలందరినీ మీరు పరిశుద్ధపరచుకున్నందుకు కృతజ్ఞత అభివందనములు. ఆత్మదేవుని కార్యములు అయినా మీరు మాతో జరిగించుకుంటున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి
కృపలో భద్రపరచబడిన గాక. అయినా ప్రతి కుటుంబాన్ని, విశ్వాసిని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, ఆత్మతో నింపండినైనా వారి వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని దాయించండి. భర్తకును, భార్యకును, నైనా బిడ్డలకును, తల్లిదండ్రులకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. కుటుంబంలో ఉన్న ప్రతి జటిలమైన సమస్యలను యేసు నామములో విడుదల చేయబడుగాక. కృప సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములు జరిగించబడుగాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు నా బిడ్డలకు స్థిరపరిచి కృపలో భద్రపరచబడుగాక. మహోన్నతుడా, మహాదేవా, మీరు గొప్ప దేవుడు నాయన. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. మనోవ్యాధుల నుంచి నా బిడ్డలను విడుదల చేయండి నాయన. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగా యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. అపవాదిని తరిమి వేయండి నాయన. ఉద్యోగములు దాయిచ్చేయండి నాయన. గర్భఫలములు దాయిచ్చేయండి నాయన. విశ్వాసులైన బిడ్డలను వివాహాలకు దాయిచ్చేయండి నాయన. ఆత్మ కార్యములు చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచ్చేయబడిన గాక. వృద్ధులకు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు. వృద్ధులకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రార్థన జీవితమును బట్టి స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. వారి వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్ళారు. క్షేమమైన సమాచారం దాయిచ్చేయండి నాయన. మీ ఆత్మ కార్యములే జరిగించండి స్వామి. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, అయినా అదే రీతిగా జపాన్ నైనా, చైనా దేశము నైనా, జర్మనీ దేశము నైనా, అదే రీతిగా నైనా రష్యా దేశము అయినా, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అయినా అమెరికా దేశంలో ఉన్నటువంటి బిడ్డలను, ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగములు దయచేసి మీరే మహిమపరచబడిన గాక. క్షేమమైన సమాచారం తల్లిదండ్రులకు అనుగ్రహించబడిన గాక. కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మశక్తితో నింపబడిన గాక. ఆత్మీయతలో బలపరచబడిన గాక. బిడ్డలనైనా మీరున్నటువంటి ఉన్నారని ఆశతో జీవిస్తున్నారు. మీరు వాడిని ఆదరించినందుకు స్తోత్రాలు. వినమ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అదే రీతిగా ఆర్థిక సమస్యలు, ఆర్థికంగా చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారి పనులలో ఆయన పనులు దయచేసి ఆర్థిక స్తోమత కలుగ చేయండి. ఉద్యోగంలో చేస్తున్న బిడ్డలకు ఆయా ప్రాంతాలు తిరుగుతున్నారు. ఆయన ఏ విధమైన అపవాది క్రియలకు చోటు లేకుండా చేయండి. ఆయన మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. మీ యొక్క శక్తివంతమైన కార్యములే జరిగించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు అనుగ్రహించబడిన గాక. ఆత్మదేవుని యొక్క శక్తి స్థిరపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితం కృపలో భద్రపరచబడిన గాక. వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతల ఫలితము దాయించబడిన గాక. కరోనా నుంచి నా బిడ్డలను దూరపరిచి మరలా క్షేమమైన జీవితములు, కుటుంబ జీవితములు, ఆరోగ్య జీవితములు అనుగ్రహించబడిన గాక. అదే రీతిగా నాయన అధికారులకు, అధిపతులకు నాయన మీరు అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఇస్తున్నందుకు స్తోత్రాలు. పరిపాలన సౌలభ్యం ఇస్తున్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. మీరు మహాదేవుడు అని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు స్తోత్రం. ప్రపంచ కరోనా నుంచి మానవాళికి శాంతిని అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించు. త్రియేక దేవుని మందిరమును ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తిలో నింపుతున్నందుకు స్తోత్రాలు. అగ్ని కంచెను నైనా సంగమ చుట్టూ నా బిడ్డల చుట్టూ ఉంచినందుకు స్తోత్రాలు. అయినా మీ కృపలో భద్రపరిచినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధన క్రమాన్ని ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. అదే రీతిగా నాయనా మీరు గొప్ప దేవుడి పరిశుద్ధాత్మ శక్తితో ఆదివారం ఆరాధన నడిపించుకుంటున్నందుకు స్తోత్రాలు. గత వారం నిన్నటి దినాన అనేక మంది బిడ్డలు నాయన పూర్వము వరి ఆయన సంఘమంతా నిండిపోయారు నాయన. వారిని ఎంత ప్రలోభపెట్టారు నాయన. వారిని ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. మనోవిధ నుంచి, బాధ నుంచి, భయం నుంచి విడుదల చేసినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటారు. ప్రభుని తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొని వచ్చిన తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చి అడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధన నుండి తేక, కీడు నుండి రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము విడచేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి
ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుడు విశ్వాసకని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపల్లో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ఆత్మతో పవిత్రపరిచిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచర్యను పరిశుద్ధాత్మతో నింపి కృపల్లో భద్రపరిచిన దేవుడు సదా తోడయండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day, my dear children. Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you.